బొమ్మ ఇట్లాంటివన్నీ వేస్తూ ఉంటారు కదా. ఇవి ఎందుకు దీన్ని తిరుపతి చుట్టూ ఎడతెగని ఈ వివాదం సాగదీస్తున్నారో దీనివల్ల కలిగే లాభ నష్టాలు ఏంటో తెలీదు. ఇప్పుడు చైర్మన్ విషయంలో మటుకు ఇంకెవరో ఇది కూడా ఆర్టీఐ కూడా నడిచిందని అది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికైతే ఇంకోటేమో ఆయనకు ఛానల్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళు గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు కానీ దాన్ని ఖండిస్తూ రోజు చర్చ పెడుతున్నారు. ఇప్పుడు అది కూడా ఒక విషయం, ఒక అంశం మీద మాట్లాడుకుంటేనే అన్న తర్వాత దాన్ని ఖండిస్తూ రోజు చర్చ పెడుతుంటే కూడా అప్పుడు కూడా మళ్ళీ దాదాపు ఆ విషయాలు చర్చకు వస్తున్నాయి కదా. మరి దీని మీద నిజంగా కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ దాని పరిధి ఎంత, దాన్ని ఎలా ఆపాలి అన్నది ప్రభుత్వం, అంటే ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన ఉన్నత స్థాయిలో ఒక వైఖరి వస్తే తప్ప ఇది ముగిసేటటువంటి. గ్యాగ్ ఆర్డర్ చూసారా సార్ మీరు? అది గ్యాగ్ ఆర్డర్ కూడా పెద్దగా లేదు అందులో. గ్యాగ్ ఆర్డర్ అంటే బర్మా ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళారు అనుకోండి, నా మీద ఇది జరుగుతుంది దుష్ప్రచారం ఈ పద్ధతిలో ఏమంటారు, దాన్ని విచారణను స్వీకరించి అవతల వాళ్ళకి నోటీసులు ఇచ్చి మళ్ళీ మేము చెప్పే వరకు వీటిని మీరు పెట్టకండి అంటారు. అంటే ఇప్పుడు వరకు చేసిన వీడియోలు అన్ని కూడా తీసేయాలి ఇలాంటివి ఏమి ఉన్నాయా లేవా, అసలు ఏముంది అందులో అని? అవి లేవు కదా, కనిపించట్లేదు కదా. ఇప్పుడు తప్పకుండా వాటిని తొలగించాలి. ఉన్న వీడియోలు ఇబ్బందికరమే, ఐ మీన్ ఆయన మీద ఉద్దేశించినవి వ్యక్తిగతమైన తొలగించాలని అందులో ఉంది. ఇప్పుడు అవి తిరగడం లేదు కూడా, అది కూడా మనం చెప్పచ్చు. తొలగించి అవి ఫోటోలు వస్తున్నాయి, ఫోటోలు లేదా పేర్లు లేదా దాన్ని ఏ ఇమేజ్ అని కూడా అనొచ్చు ఈ రోజుల్లో. ఇది వీడియో కాదు, అవి మేము తొలగించామని వీళ్ళు కూడా చెప్పొచ్చు. అందుకని ఆ జాగ్రత్తలు తీసుకున్నట్టే కనిపిస్తుంది. అయితే గ్యాగ్ ఆర్డర్ ఏ కోర్టులో ఇచ్చారంటే గ్యాగ్ ఆర్డర్ కూడా ఫేక్ అన్న పద్ధతిలో. ఇప్పుడు వీడియోలు ఫేక్ అని మీరు ఎలా చెప్తారు, అసలు చూడకుండానే వాళ్ళు అంటుంటే అసలు ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నిజంగా కోర్టులు దీని మీద అభ్యంతరం, కోర్టులు దీని గురించి ఆలోచించాలి. అంటే గ్యాగ్ ఆర్డర్ రాలేదు, నేను అన్ని ఇంగ్లీష్ పత్రికలు అన్నింటిలో చదివాను చూసి. అయితే ఆర్డర్ యొక్క వర్డింగ్ అది లేదు, బహుశా కోర్టులు ఓరల్గా ఉత్తర్వులు ఇచ్చి 2 రోజుల తర్వాత ఆర్డర్ అప్లోడ్ చేయడం అది చేస్తుంటాయి. అది లేకపోతే అది ఇంకా పెద్ద షాక్ అవుతుంది. ఏది నిజంగా ఆర్డర్ అది లేదు అనే వచ్చే ఆరోపణలు అయితే నేనైతే అలా అనుకోవట్లేదు. సామాన్యంగా నోటీసు మేము చెప్పే వరకు ఆగండి అని చెప్తారు, అది సాధారణమైందే, అదేమీ అసాధారణమైన వ్యవహారం కాదు. దానికి తగినట్టే ఇంకేం భువన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడలేదు కదా. నేను అది కూడా చెప్తాను, ఏదో ఒక ఆర్డర్ ఏదో ఒకటి ఉంది అని ఉండకపోతే వీళ్ళు మామూలుగా మాట్లాడుతున్నారు, నోటీసులతో మాట్లాడుతున్నారు తప్ప ఆ వీడియోలు వేసి ఎవరు మాట్లాడట్లేదు కదా. ఇంకా ఆ చర్చ అయితే కొంచెం లేఖలు రాస్తున్నారు, ట్వీట్లు పెడుతున్నారు తప్ప. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏదో ఎవరికైనా ఇస్తారండి పరువు నష్టం అని. వ్యక్తిగతంగా మీరు ఆ పరువు నష్టం సంబంధించిన ఆ డిపాజిట్ మీరు కడితే ఫర్దర్గా ఏదైనా జరిగే వరకు దీన్ని ఇలా ఉండించండి అని చెప్పే అవకాశం ఉంది. వర్డింగ్ అంతకుముందు కూడా మనం తెలంగాణలో మంత్రి ఒక నటి మీద చేసినప్పుడు కూడా మనం ఈ విషయాలు చూసాం కదా. అందుకని ఆర్డర్ అది గజం మిథ్యా పలాయనం మిథ్యా అన్నట్టుగా అసలు వీడియో మిథ్యా ఆర్డర్ మిథ్యా అంటే ఇది ఎక్కడి దారితీస్తుంది, అదేం లేదు. కానీ దీని ఆధారంగా ఆయన మీద విమర్శలు అయితే తీవ్ర స్థాయిలోనే వాళ్ళు కొనసాగిస్తున్నారు, అవేమి ఆగుతాయి అన్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రభుత్వం అది ఇంకా మీరు నిన్న చర్చలో కూడా గమనించండి, ఏ ఒక్కరూ ఆయన సమర్థిస్తూ మాట్లాడలేదు. ఇప్పుడు మామూలుగా లడ్డు టీటీడీ ఇదంతా వచ్చినప్పుడు సహజంగా అధికార పక్షం వాళ్ళు నియమించినటువంటి ఆయన కాబట్టి ఆయన ఓన్ చేసుకుంటూ మీరు ఆయన్ను టార్గెట్ చేసుకొని ఇలా చేస్తున్నారు, ఇది సరికాదని ఎన్ని విషయాలు మాట్లాడారు సంబంధం లేనివి. ఇప్పుడు మతం అనే చర్చకు దానికి ఏం సంబంధం ఉంది మాట్లాడారు కదా. అదే పద్ధతిలో మరి బిఆర్ నాయుడు గారిని సమర్థిస్తూ వెనకేసుకొని వచ్చి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఏమన్నా మరి ఇంకా మాట్లాడుతున్నారు ఆనందరావు రెడ్డి గారు ఏమన్నా చెప్తారేమో నాకు తెలియదు కానీ మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ కొంత రాజకీయం అయితే నడుస్తుంది ఇరువైపులా కూడా. బహుశా అంచనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సమావేశమైనప్పుడు దీని మీద వాళ్ళు ఎలాంటి అంచనాకు వచ్చారు, ఎలాంటి ఆలోచన చేశారు అనేది కూడా మనకు తెలియదు సార్. బీజేపీ కూడా అంతే, జగన్ మీద వైసీపీ మీద విమర్శ చేస్తున్నంతగా బిఆర్ నాయుడు గారిని సమర్థిస్తున్న కార్యక్రమం, చైర్మన్ సమర్థిస్తున్న కార్యక్రమం లేకపోతే ఇప్పుడున్న చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పడం అది లేదు. అది ఇక్కడ అంటే ఒక అబ్జర్వేషన్ అంతే, దీని మీద మన కామెంట్ కాదు. కానీ ఇప్పుడు నోటీస్ తిరస్కరించారు కాబట్టి ఈరోజు మళ్ళీ వైసీపీ వాళ్ళు దాన్ని లేవనెత్తినప్పుడు చైర్మన్ కూడా జోక్యం చేసుకున్నారు. సరే నిన్న మాట్లాడారు, నేను అభ్యంతరం పెట్టాను, ఆయన క్షమాపణలు చెప్పారు కదా, ఆ విషయం ఇంకందరితో వదిలేద్దాం అన్న మాట ఆయన అన్నారు. కానీ వదిలేస్తారని నేను అనుకోవట్లేదు.
వదల బొమ్మాలి అని వాళ్ళు దాన్ని కొనసాగించేటే ఉన్నారు. వాళ్ళంటే మీరు సాగించలేదా అంటారు వాళ్ళు. అది కూడా మళ్ళీ మీరు వేయలేదా, మీరు వదిలిపెట్టారా ఈ పద్ధతిలో. సార్ కూటమిలో షాక్లు, కొలికిపూడికి దెబ్బ. కొలికిపూడి శ్రీనివాస్ గురించి మనం గతంలో కూడా కాస్త ఎప్పటికప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాము. ఆయన కాస్త విద్యాధికుడు, చదువుకున్నవాడు. ఈ టీవీలు ఇలా వీటిలో చర్చలు, వీటి ద్వారా విశ్లేషణలతో ఎక్కువగా వచ్చారు. కొన్ని సందర్భాల్లో శృతిమించి వ్యవహరించారు. అయినా కానీ వివాదంగా ఉన్న ఆయన అమరావతి జేఏసీ ఆయన సంబంధం ఏంటి అది కూడా కొంత చర్చనీయంగానే ఉండింది. రకరకాలు ఉన్నాయి ఆ వివరాలు, వ్యక్తిగతమైన కాబట్టి మనం పోగానే. టికెట్ గురించి కూడా చాలా ఇది జరిగిన తర్వాత ఆయనకు టికెట్ ఇచ్చారు. కానీ ఏ రోజు కూడా అక్కడ ఆయన ఇమిడింది లేదు. తిరువూరు నియోజకవర్గంలో